చూడు మిత్రమా, ఎప్పుడు మనిషి ఒకే విధంగా ఉండడు, సరేనా? సో నువ్వు ఎప్పుడు ఒకే విధంగా ఉన్నావు అంటే నువ్వు మనిషివి కాదు అని లెక్క. ఎప్పుడు మనిషి ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉండాలి. వచ్చే థింగ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ కమ్స్ టు ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. దట్ ఈస్ ద నేచర్, right? So if you are living in this earth, then there is no any stopping in earth, right? So it is revolving around the sun every day and every moment, every second, right? So what else it is required in the earth? Nothing. But you have to focus on your side and in your inner side, then only you got it like happiness, I think so. So ఎప్పుడైనా నేను చెప్పడం ఏంద్రా అంటే, నిన్ను నువ్వు నమ్ముకో. నా మాట వినండి, నేను కూడా అదే నమ్ముకోండా. నాకు ఏమి మ్యాటర్స్ కాదు, మనీ ఈజ్ నాట్ అ మ్యాటర్ ఫర్ మీ. టైం వచ్చినప్పుడు చాలా మందిని చూసినా కాబట్టి చెప్తున్నా, టైం వచ్చినప్పుడు రాత్రికి రాత్రి కుబేరైన వాళ్ళని నేను చూసిన. ఒక్క రోజులో కొన్ని వేల కోట్లు పోగొట్టుకుని రోడ్డు మీదకి పడిన అనాథలను చూసిన. ఆ అనుభవంతో చెప్తున్నా, you have to focus on in your life and whatever things are comes na, then you have to follow the same. That's it. You have to, only one thing you have to keep in your mind, just accept it, the true. That's it. Are దేవుడు ఉన్నాడబ్బా, okay? Don't worry. everything your efforts also recognize in some day. There is ఎవరో ఒక మాట చెప్పినాడు కదా, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, నీకు ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ ఒక్క రోజు చాలన్నా, నిన్ను ఎవరు ఏమి పీయగలేరు. ఆ ఒక్క రోజు చాలు. ఆ ఒక్క రోజు నీలో ఆ తపన ఏదైతే ఉంటుందో, ఆ తపన ఉండదు చూడు, ఆ తపన ఎప్పటికీ తగ్గనియద్దు. యూ హ్యావ్ టు ఫోకస్. ఎందుకు నేను యూ హ్యావ్ టు ఫోకస్ అంటున్నానంటే, నువ్వు ఎవరి కోసమో బతకలేదు ఇక్కడ, నీ కోసం నువ్వు బతుకుతున్నప్పుడు, ఈ కంపెనీలో కాకపోయినా ఇంకో కంపెనీలో అయినా నీ రికగ్నైజ్ అంటే నువ్వు చేసే పనికి రికగ్నైజ్ ఖచ్చితంగా వస్తుంది. అట్లనేసి ఇక్కడ రికగ్నైజ్ రాలేదని నేను చెప్పలేను కానీ, బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ వర్క్. దట్స్ ఇట్. దట్స్ ఓన్లీ వన్ థింగ్ ఐ హ్యావ్ టు మెన్షన్. ఓకే, కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అండ్ జస్ట్ గో ఫార్వర్డ్, మూవ్ ఆన్. దట్స్ ఇట్. అరే బాబా, కరెక్ట్గానే చెప్పానని అనుకుంటున్నా. అర్థమైతే ఎవరన్నా ఒక్కరన్నా ఫాలో అవ్వండి, అర్థం కాలేదంటే క్షమించండి, వదిలేయండి. డోంట్ కేర్ అబౌట్ మీ.